హాయ్ ఫ్రెండ్స్, ఈ పాదు పేరు ఆనపపాదు. ఆనపపాదులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి రౌండ్గా కాస్తుంది, ఒకటి ఇలా పొడవుగా కాస్తుంది. ఈ ఆనపకాయలు ఎక్కువగా పూజల టైంలో అయ్యప్ప స్వామి మాలలు, అలాగే భవానీ మాలలు, అలాగే రామాలయం యొక్క పూజలు అవి చేసేటప్పుడు ఎక్కువగా ఆనపకాయలు యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇంక వాటి పువ్వులు ఇలాగ వస్తాయి, వాటి పుంజులు కూడా ఇలాగ వస్తాయి. చూడండి, చిన్నవి పింజలు, పువ్వులు, పాదు ఇలాగ ఉంటుంది. అలాగే మీ పిల్లలకి చూపించండి. చాలామంది పిల్లలకి తెలియదు, ఆనపకాయ అంటే తెలుసు, కానీ ఆనపపాదు ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి పిల్లలకి చూపించడం చాలా మంచిది. వాళ్ళకి చెప్పండి ఇలా ఉంటుంది ఆనపపాదు. అంతే, పల్లెటూరులో ఉన్న పిల్లలకి మ్యాక్సిమం తెలుస్తుంది, సిటీలో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలియదు. ఆనపకాయ కూర అంటే తింటారు, పప్పు ఆనపకాయ వేసుకుంటే బాగుంటుంది, తింటారు, కానీ చాలామంది తెలియదు. కాబట్టి పిల్లలకి చూపించండి, వాళ్ళకి చెప్పండి. మన ఇంటి దగ్గర కూడా ఒక పాదు వేసుకుంటే మనకు ఆనపకాయలు కాస్తుంది, పెద్ద ప్రాబ్లం కాదు ఇది. ఇంటి దగ్గర చాలామంది వేసుకుంటారు కూడా, సిటీలో కూడా వేసుకుంటారు. పెరట్ ఉంటే ఆనపపాదు అండి ఇది. ఓకే.